రెచ్చగొట్టిన మాటలు. ఒక ముస్లిం ఎమ్మెల్యే 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి మా సత్తా చూపిస్తామని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడే, కానీ ఆ ముస్లిం ఎమ్మెల్యేని 4 నెలలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారే. పవన్ కళ్యాణ్ 4 నిమిషాలైనా అలాంటి మాట్లాడినందుకు అరెస్టు చేశారా? ఓహో, అది రాని బాధ. అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేశారు 4 నెలలు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయలేదు అనేది నీ బాధనా? ఒరే లుచ్చా కేపాల్, పిచ్చికో కేపాల్, అక్బరుద్దీన్ ఓవైసీ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారా. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా తప్పు అని కంప్లైంట్ ఇరా. నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తే కదా అరెస్ట్ చేసేది, ఊకుని అరెస్ట్ చేస్తారా లుచ్చాగా? అక్బరుద్దీన్ ఓవైసీ ఇచ్చినట్టు వార్నింగ్ ఇచ్చాడా పవన్ కళ్యాణ్? ఒక 15 నిమిషాలు మీ పోలీసులు అందరూ కళ్ళు మూసుకోండి, మా హిందువుల సత్తా ఏంటో చూపించి ఈ క్రైస్తవుల్ని ముస్లింలని అందరిని 15 నిమిషాల్లో లేపేస్తామనికేసి అన్నాడా? ఏం మాట్లాడుతున్నావురా? ముసలుడు అయిపోయావు. జ్ఞానం ఇంకా క్రైస్తవులు పోయినక్కడే జ్ఞానం అనేది మడ్డ గుడిచిపోతుందిలే. జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది? ఆ క్రైస్తవ మతంలో జ్ఞానం ఎక్కడ ఉందిరా? నీకు జ్ఞానం ఉండడానికి? పిచ్చి ముండ. చెప్పురా చెప్పు. ఉత్తరప్రదేశ్లో, నాగాలాండ్లో, మిజోరాంలో, అస్సాంలో, కేరళలో, తమిళనాడులో, ఆంధ్ర తెలంగాణలో, యూపీలో, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి. దైవజనుల మీద హత్యలు, ముస్లిం లీడర్స్ మీద హత్యలు. ఇవి ఒరే లుచ్చా కేపాల్ అంటే హత్యలు ఇప్పుడే జరుగుతున్నాయి భారతదేశంలో. ఇంతకుముందు హత్యలు ఒకటి కూడా జరగలేదురా. ఒరే ఇందిరాగాంధీ ఎంతమంది సిక్కులు చంపించిందిరా. రాజీవ్ గాంధీ ఎంతమంది చంపాడురా ఎల్టీటీ వాళ్ళని. అవరా లుచ్చాగా. గాంధీగాడు భారతదేశ స్వాతంత్రం కోసం హిందువులు ఎంతమంది బలి తీసుకున్నారు ఈ పూలవాళ్ళ నెహ్రూగాడు. ఒరే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో బ్రిటిష్ లుచ్చానా కొడుకులను వెళ్ళగొట్టిన తర్వాత ముస్లింల కోసం ఒక దేశం తీసుకున్నారు కదా, పాకిస్తాన్, బంగ్లాదేశ్. మరి ఇది హిందూ దేశం కదరా. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన క్రైస్తవులు ఎవరు? బ్రిటిష్ నా కొడుకులు కదరా. మళ్ళీ ఇప్పుడు దేశాన్ని విభజన చేసిన తర్వాత కరెక్ట్గా విభజన చేయాలి కదరా. అప్పుడు అక్కడ ఉన్న అంత హిందువులు ఇక్కడ పిలుచుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ముస్లిం పంపించారు కదరా. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాడు కదరా, పుస్తకం రాశాడు కదరా. అందరూ ముస్లిం పంపించాల్సింది ఇక్కడ ఉంటే ఒక్కరికైనా ఇక్కడ ముస్లిం పెట్టుకుంటే విభజన జరిగినట్లు కాదు, కరెక్ట్ కాదు అని చెప్పారు. ఎవడు విన్నాడా ఆయన మాట? ఈ పూలవాళ్ళ నెహ్రూ విన్నాడా? ఈ గాంధీ టెక్లగాడు విన్నాడా? ఈయన కొడుకులు నీలాగా ముసుగు వేసుకున్న దొంగలు, హిందువులకి వెన్నుపోటు పొడిచే లుచ్చాగాళ్ళు కదరా. మళ్ళా అప్పుడు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందువులు 20% ఉండేవాళ్ళు ఈరోజు 1%, 2% ఎక్కడ వచ్చారు కదరా. ఎక్కడ పోయారా మళ్ళా? అవరా లుచ్చాగా. భారతదేశంలో సనాతన ధర్మం చెందిన హిందువులు సహనాభూతులు కాకపోతే, మంచివాళ్ళు కాకపోతే ఎవరా లుచ్చా. మళ్ళా ఇక్కడ ముస్లిం సంఖ్య ఇప్పుడు అప్పుడు ఎంత ఉందిరా? విభజన జరిగిన తర్వాత ఇప్పుడు ఎంత ఉందిరా? మళ్ళీ అక్కడ హిందువుల సంఖ్య 20% ఉన్నవాళ్ళు ఇప్పుడు 1%కి ఎలా వచ్చారా? కొందరు చంపారు, కొందరు బలవంతంగా మతం మార్చారు. ఇదే కదరా మీ అణభారం, ఇదే కదరా మీ నీచత రాజకీయం. దీనికి చెప్పరా ఉదాహరణకి, దీనికి ఆన్సర్ చెప్పరా. అప్పుడు పాకిస్తాన్, భారతదేశం విభజన జరిగిన తర్వాత అక్కడ ఉన్న హిందువులు ఎందుకు తగ్గిపోయారు? 1%కి ఎందుకు వచ్చారు? ఇక్కడున్న ముస్లిమ్స్ ఎందుకు పెరిగారు? హిందువులు ప్రేమమయులు కాకపోతే ఇక్కడున్న హిందువులు, ముస్లిమ్స్ ఎలా పెరిగారు ఆ సంఖ్య? లుచ్చా నా కొడక. ఇంతమంది ఇంత అయినా కూడా సనాతన ధర్మం మీద, హిందువుల మీద వీడవడమనే. అరే ఇప్పుడు మళ్ళీ మేము కూడా అలాగే చేస్తాం రా. ఇప్పుడు మా దేశాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ మేము ఏదో ఒకటి చేయాలి కదా.
అప్పుడు బ్రిటిష్ వాళ్ళని తరిమాము. ఇప్పుడు మీ క్రైస్తవ పాస్టర్ లుచ్చా నా కొడుకుల్ని ఈ దేశం నుండి తన్ని తరుపుతాం. ఇది పక్క. ఒరే పవన్ కళ్యాణ్ మాట్లాడి అంటే నీకు ఈ పవన్ కళ్యాణ్ మీద మంట, నేను సనాతన ధర్మం అనేది నీకు మంట కదరా. క్రైస్తవులు అంటే పర్వాలేదా, మళ్ళీ ఏమన్నావురా నీవు? అనేక మంది దైవజనుల్ని ముస్లింలు లీడర్లు అంటావా? అంటే మీ క్రైస్తవులు ఒక్కరే దైవజనులా? మళ్ళీ మిగతా వాళ్ళందరూ దైవజనులు కాదరా. ముస్లిమ్సు, సిక్కులు, హిందువులు, పార్సీలు, యహూదులు, జైన్లు, బౌద్ధిస్టులు, దళితులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, కమ్యూనిస్టులు, వీళ్ళంతా దైవజనులు కాదా? దైవజనులు అంటే అర్థం ఏంట్రా? దేవుని మనుషులా? అంటే వీళ్ళందరూ రాక్షసుల మనుషులా? ముస్లిమ్స్, హిందూ, సిక్కు, జైన్, బుద్ధిస్టు, అంబేద్కరిస్టులు, నాస్తికులు, దళితులు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ రాక్షస బిడ్డలా? ఎట్లారా? రాక్షస జనులా? నువ్వు చెప్పేది అది అదార్థం వస్తుంది కదరా. మీ క్రిస్టియన్స్ ఒకటే దైవజనులు, మిగతా వాళ్ళందరూ రాక్షస జనులా? విన్నారు కదా ప్రేక్షకులు, విని ఆట. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు పూర్తి వీడియో చూపిస్తాను చూడండి. ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి గాని, పార్వతీదేవికి కానీ, శివుడికి కానీ, రాముడికి కానీ, అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం